వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని క్లింకారా. నేను మీ బ్రహ్మరాణి. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? సో ఈ రోజు అయితే నేను మనందరికీ ఒక అవసరమైన ముఖ్యమైన వీడియోని అయితే తీసుకొచ్చేసాను. అదేమనుకుంటున్నారా? సో మనకి ఇప్పుడైతే దసరా దీపావళి ఆఫర్స్ అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతూ ఉంటాయి కదా. సో ఈ మెగా ఆఫర్స్లో మన మనీని కొంచెం సేవ్ చేసేసుకొని ఈ మెగా ఆఫర్స్లో మనకు కావాల్సినవన్నీ కొనేసుకుందాం. సో నేనేం కొనుక్కున్నాను అదేంటిదనే చూపించేద్దాం, వచ్చేయండి నాతో పాటు. ఆఫర్ మెగా ఆఫర్ మన ఫ్లిప్కార్ట్లో అయితే మెగా ఆఫర్స్ అనేది జరుగుతుంది. సో ఇందులో ఏముంది, ఏం ఐటమ్స్ ఉన్నాయి అన్బాక్సింగ్ చేసేద్దామా? సో నేనైతే చూస్తాను, మీకు అయితే చూడాలనుకుంటున్నారా, ఈగర్లీగా ఉన్నారా? సో నేను చూపించేస్తాను. సో మన ఫ్లిప్కార్ట్లో అయితే ఆఫర్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి, బిగ్ డీల్స్. సో నేను దీంట్లో ఏం ఆర్డర్ చేసుకున్నానో తెలియాలంటే ఇది మన మహిళలకి, ఇది ఆడవాళ్ళకి సంబంధించింది కిచెన్ ఐటమ్. సో ఇది ఆడవాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుంది. సో అదేంటిది అనుకుంటున్నారా? బటర్ఫ్లై ర్యాపిడ్ మిక్సర్ గ్రైండర్. సో దీన్ని అయితే నేను ఆర్డర్ చేసేసాను ఫ్లిప్కార్ట్లో. సో ఫ్లిప్కార్ట్ కొంచెం నమ్మకమైనది, క్వాలిటీ తగిన వస్తువులు వస్తాయి కాబట్టి సో దాంట్లో అయితే నేను ఆర్డర్ చేసుకున్నా. అండ్ దాంట్లో ఉన్న ఆఫర్ రేట్ ఏంటో, రియాలిటీ రేట్ ఏంటో కూడా చెప్పేస్తాను. సో తీసేద్దామా మనం ఇప్పుడు. వాట్ ఈస్ దిస్? సో నాకైతే దీంట్లో ఏమేమి వచ్చినా చూస్తాను ఫస్ట్, దేనికి ఏంటి దాన్ని కూడా చూస్తాను. సో ఫస్ట్ అయితే జార్స్ అనేది నేను పక్కా తీసి పెట్టేసుకుంటా. అండ్ మనం ఇలాంటి ఈ ఫెస్టివల్స్ ఆఫర్స్ టైంలోనే మనకు కావాల్సినవి అన్ని ఆర్డర్ చేసుకోవాలన్నా ఇలాంటి టైమే ఉపయోగించుకోవాలండి. ఎందుకంటే మనకి ఒక పక్క మనీ అనేది కూడా సేవ్ అవుతూ ఉంటుంది. మనకి ఒక 10 రూపాయలు అయ్యేది ఒక 5 రూపాయలతో అయిపోయింది. సో ఇలాంటి టైంలో మనకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేసుకుంటూ ఉంటాయి. ఇదనే పెద్దవి అయినా చిన్నవి అయినా మన జ్యువెలరీ అండి ఏదైనా సరే ఇలాంటి ఆఫర్స్ ఫెస్టివల్ టైంలో చేసుకోవాలి. నేనైతే ఎక్కువ మ్యాక్సిమం అలానే చేసుకుంటాను. డబ్బులు ఎవరు ఊరికనే రావు కదా. సో దిస్ ఈజ్ వారంటీ. మిక్సీ అయితే ఓపెన్ చేసేస్తున్నా. బటర్ఫ్లై ఇది నాకు ఎంతో ఇష్టమైన కంపెనీ అండి. దీన్ని ఎప్పటి నుంచో కొనాలని ట్రై చేశాను. సో అది మాత్రం ఇప్పుడు జరిగింది. ఎక్కువగా ఆల్మోస్ట్ ఇంట్లో ప్రెస్టీజ్ ఉండేది. సో ప్రెస్టీజ్ ఇష్యూ ఎందుకు, మనకి బటర్ఫ్లై కావాలి అని బటర్ఫ్లై అయితే చేస్తాను. సో చూడండి దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయో. మనకి దీంట్లో 3 ఇచ్చాడు, 3 స్టెప్స్గా స్పీడ్గా చేసుకోవాలంటే. చూడండి దీని బ్యాక్ ఫీచర్స్. ఇదైతే పిండి వేసుకోవడానికి, మనకి అట్టు పిండి, దోశ పిండి, ఇడ్లీ పిండి, గారెల పిండి అలా ఉంటాయి కదా. సో ఈ మిక్సీ జార్ దానికి ఉపయోగిస్తాం పిండి పదార్థాలకి. సో ఈ మిక్సీ జార్నేమో చట్నీస్కి అవి ఉంటాయి కదా, టమాటా చట్నీ చేయాలన్న పల్లి చట్నీ, టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ, సో అన్నిటికీ ఇది ఉపయోగిస్తాం. ఇంకా ఈ బుడ్డదాన్ని ఎట్లా ఉపయోగిస్తాము, మనకి పొళ్ళు వేస్తాం కదండి, మసాలా పొళ్ళు, ధనియా పౌడర్ అని, కొరియాండర్ పౌడర్ అని, జీరా పౌడర్ అని అన్ని వేసి తీసుకుంటాం కదా. సో ఈ మిక్సీని దానికి ఉపయోగిస్తాము. సో ఫైనల్గా వీటి మూతలు కూడా వచ్చేసింది. ఇదైతే మిక్సీ జార్ అంటే ఫ్రూట్ జార్. దీంట్లో మనం ఫ్రూట్స్ మిక్స్ వేసుకోవచ్చు, ఫ్రూట్ జ్యూస్ కావాలని. ఇదిగోండి అసలు ఫస్ట్ అయితే వీడు ఎట్లా ఇచ్చాడు నాకు అర్థం కాలేదు. ఇట్లా ఇచ్చాడు. మరి దీని తర్వాత నేను బుక్లో ఉంటాయి కదా డీటెయిల్స్గా, ఒకసారి చెక్ చేసుకుంటా. నేను ఫస్ట్ టైం దీన్ని ఇలా చూడడం. ఇదిగోండి కింద ఇక్కడ జల్లెల్లాగా ఇచ్చేసాడు మనకి. ఐ థింక్ బుక్లో డీటెయిల్గా ఇస్తారు కదా. సో బుక్లో చూసేసి ఇచ్చేసేసేద్దాం. సో ఇదండి నేనైతే ఆర్డర్ చేసుకున్న మిక్సీ, బటర్ఫ్లై మిక్సీ. సో దీంట్లో అయితే వాడిచ్చిన కొంచెం ఇన్స్ట్రక్షన్ చూద్దాము, వాడు అసలు ఏమి ఇచ్చాడు అని. సో దీంట్లో అయితే వీడు చక్కగా మనకి క్లియర్ పాయింట్ అయితే ఇచ్చేసాడండి. ఎలా వాడాలి, ఎలా మెయింటైన్ చేయాలి, క్లీనింగ్నెస్ ఎలా ఉండాలి, బిఫోర్ ఎలా ఉండాలి, ఆఫ్టర్ ఎలా ఉండాలి. అండ్ మనం జ్యూసెస్ అయితే ఏం వేసేసుకోవాలి జ్యూస్ జార్లో, గ్రేప్ జ్యూస్, టమాటా జ్యూస్, పైనాపిల్ జ్యూస్, ఆరెంజ్, స్వీట్ లైమ్ జ్యూస్, టామరిన్ ఎక్సెట్రా అలా చాలా ఇచ్చాడండి ఈడ. అండ్ డూస్ డోంట్స్, చేయాల్సినవి చేయకునేవి కూడా మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్లో ఇచ్చేసాడు. సో ఆపరేట్ ద అప్లయన్స్ ఫర్ ది రికమెండెడ్ పీరియడ్స్ ఓన్లీ 5 minutesలోనే ఆన్ ఉంచాలి అండ్ 2 minutes ఆఫ్ చేయాలి. టోటల్ 6 cycles and 40 minutes. నెక్స్ట్ 30 minutes షుడ్ బి ఇన్ ఆఫ్ కండిషన్. సో ఇలాగ వాడైతే మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. సో మనం ఇలా ఆర్డర్ చేసుకున్నట్టు వాడు ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు కదా, కొంచెం మనం చూసుకొని వాటి తగ్గట్టు ఫాలో అయిపోతే మనకి వస్తువులు అనేవి కొన్ని ఫెయిల్ అవ్వకుండా మంచిగా చాలా కాలం పాటు వస్తాయి. అండ్ మనీ కూడా సేవ్ అయిపోతాయి. సో దీని మనీ కాస్ట్ ఎంతో చెప్పనా? సో ఈ బటర్ఫ్లై ర్యాపిడ్ మిక్సర్ గ్రైండర్ ఖరీదు ఎంతో తెలుసా అండి? కాస్ట్ ఎంత చెప్పనా? ఆశ్చర్యపోదగిన కాస్ట్ అండి. ఇది 2200 అక్షరాల 2200కి అయితే మనకి మిక్సీ జార్ అనేది వచ్చేసింది. నార్మల్గా అయితే
5,000 చూపించారు. సో ఇప్పుడు ఆఫర్ టైమ్స్ కాబట్టి దీపావళి దసరా మెగా ఆఫర్స్ కాబట్టి మనకైతే 2,200తోనే ఇచ్చేసారు. సో మనకి ఇక్కడ ఎంత మనీ సేవ్ అయింది? 2,800 మనీ అయితే సేవ్ అయిపోయినాయి కదా. సో ఇట్లాంటి టైంలోనే నేను ఒక్కటే చెప్తానండి, మనం మన డబ్బును సేవ్ చేసుకోవాలనుకుంటే ఎక్కువగా విడిగా ఖర్చు పెట్టకుండా మనకి కావాల్సిన వస్తువుల్ని మంచిగా నమ్మకం ఉన్న వాటిలో ఆర్డర్ చేసుకొని తెచ్చుకుంటే ₹1 అనేది మనకి మిగిలిద్ది. అండ్ ₹10 ఖర్చు అయ్యేది ₹5 ఖర్చు చేసుకున్నట్టు ఉండేది, ₹5 మనకి మిగిలిపోయింది. సో ఫైనల్ గా అయితే మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా అండి. మళ్ళీ మరో మంచి వీడియోతో ముందుకు వస్తా. అందరూ టేక్ కేర్, బై బై. మర్చిపోకండి లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మా వీడియోస్ అన్ని డైలీ అప్లోడ్ చేస్తాం. బాయ్ బాయ్.